హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ కలెక్షన్స్. సాయిశ్రీ కలెక్షన్స్కి స్వాగతం. ఈరోజు సాయిశ్రీ కలెక్షన్స్ దినేష్ బెనారస్ హౌస్కి వచ్చేసిందండి. ఇంతకీ ఏంటి దినేష్ బెనారస్ హౌస్ అనుకుంటున్నారా? ఇది ఒక పెద్ద 4 ఫ్లోర్స్ కలిగిన ఒక పెద్ద కాంప్లెక్స్ అండి. దీనిలో దొరకని క్లాత్ మెటీరియల్స్ అంటూ ఉండవన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది దాని ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, టోటల్ గా ఈ బిల్డింగ్ అనేది 4 ఫ్లోర్స్ తో ఓన్లీ ఈ క్లాత్ కలెక్షన్ తోని నిండిపోయి ఉందండి. ఒక్క ఈ బిల్డింగ్ మాత్రమే కాదు, ఇప్పుడు దినేష్ బెనారస్ హౌస్ లో ఇంకా కొత్తగా ఒక 2 బ్రాంచెస్ అనేది ఓపెన్ చేస్తున్నారు. అది ఎక్కడనంటే జొన్నలగడ్డవారి స్ట్రీట్ ఆపోజిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓల్డ్ రాధా థియేటర్ దగ్గర ట్రంక్ రోడ్ లో, నెల్లూరులో. ఇంకా ఇప్పుడు వచ్చిన ఈ బ్రాంచ్ లో మనం కలెక్షన్ చూసేద్దామా? చూస్తున్నారు కదండి, రెడీమేడ్ బ్లౌజెస్, దానికి గవ్వల పుట్టి, అది కలంకారీ మెటీరియల్తో చాలా స్టైలీగా ఉంది కదండి. అండ్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈ షాప్ ఓనర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నెట్టెడ్ పైన ఫుల్ మోతీస్ అండ్ చెంకి వర్క్ తో వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ గా నెట్ పైన, దట్టు వైట్ కలర్ నెట్ పైన చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉందో వర్క్ అనేది, చెంకి వర్క్ అనేది. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ నెట్ పైన చూస్తున్నారు కదండి, కలర్ఫుల్ గా మనకి చెంకీస్ యూజ్ చేసి ఎంత నీట్ గా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూస్తున్నది వచ్చేసి సేమ్ నెట్ మీదనే మనకి చెంకితో వర్క్ అనేది జాల్ వర్క్ లాగా క్రియేట్ చేసేసారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ వైట్ మెటీరియల్ అయితే మాత్రం ఫ్యాబులస్ మెటీరియల్ అండి. కాక్రాస్ కానీ లెహంగాస్ కానీ పెట్టించుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. అంత మంచిగా ఉంది కలెక్షన్. అండ్ ఒక్కదానికి మించిన ఒక కలెక్షన్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్లాక్ కలర్ నెట్ పైన మనకి మల్టీ కలర్స్ తో చెంకీస్ యూజ్ చేసి చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లవర్స్ అంటించినట్టుగా ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. అండ్ ఇది కూడా మీరు చూస్తున్నారు కదా, వైట్ కలర్ మీద ఇంకొక ప్యాటర్న్ తీసుకున్నారు అనమాట మనకి చెంకి వర్క్స్ తో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆర్గంజా చున్నీస్ అండి. మనకి ఈ చున్నీస్ అనేది అసలు ఇక్కడ స్టార్టింగ్ అనేది 280 రూపీస్ తో మెటీరియల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని వేల కొద్ది మెటీరియల్స్ ఇక్కడ మనకి అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి కలెక్షన్ అనేది ఒకదానికి మించింది. ఏది చూస్ చేసుకోవాలా, అసలు ఏది డిజైన్ చేసుకోవాలనుకునే లోపలనే ఇంకొకటి మనకి నచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ పైన, క్రేప్ జార్జెట్ మెటీరియల్ పైన మనకి పెయింట్ వర్క్ వచ్చి దానికి అవుట్లైన్ అంతా మనకి థ్రెడ్ వర్క్, జరీ వర్క్ అనేది ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సీనరీ లాగా ఇచ్చేసారు చూడండి. క్లాత్ పైన మనకి ఒక చిన్న స్టోరీ, క్రెయిన్స్ అట్లాగా అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ లాగా ఒక బెనారస్ జార్జెట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది ఫస్ట్ నాకు పెయింట్ ఏమో అనుకున్నా అండి, కానీ అది జరీ వర్క్. ఇది వచ్చేసి మల్టీ కలర్ తో మనకి జార్జెట్ స్ట్రేప్ పైన మిర్రర్ వర్క్ అండ్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే చూసారు కదా ఎంత బాగుందో, పైతాని బార్డర్ తో వచ్చేసింది అనమాట బెనారస్ క్రేప్ మెటీరియల్. దానిపైన మీనాకారి వర్క్. అసలుకి నాకైతే ఒకదాన్ని చూస్తే ఒక థాట్, ఇంకో దాన్ని చూస్తే దానికి మించిన థాట్ అసలుకి. నెక్స్ట్ ఇప్పుడు చూస్తుంది అయితే మీకు పిచ్ వాయ్ డిజైన్ లో వచ్చేసిందండి. ప్రజెంట్ పిచ్ వాయ్ డిజైన్ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది. ఇది వచ్చేసి మనకి బెనారస్ పిస్తా గ్రీన్ పైన బెనారస్ తో డిజైన్ వచ్చేసింది పైతాని బార్డర్ తో. సో చూస్తున్నారు కదండి, మనకి ఒకదానికి మించిన కలెక్షన్ ఒకటి అనేది ఎట్లా ఉందనేది. అసలుకి లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అయితే అసలుకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి చాలా ఫ్యాబ్రిలస్ గా ఉందండి చూసేదానికి. అసలుకి బర్డ్స్ డిజైన్ వచ్చింది, దట్టు లావెండర్ కలర్ పైన. ఇంకా చెప్పాలన్నా కుట్టించుకుంటే ఇంకా ఎక్సలెంట్ గా వచ్చేస్తుంది అనమాట. మనమే యూనిక్ గా కనిపించేస్తాం అందరిలోకి, ఎలిగెంట్ గా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మనకి
మనం ఏ పర్పస్ లాగా కానీ మనకి క్రియేటివిటీ, మనకి డిజైన్స్ థాట్స్ ఉండాలే కానీ ఇక్కడ ఉన్న మెటీరియల్ ని యూజ్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మనం చేసేయచ్చు. అండ్ ఇంక ఇక్కడ మనకి దొరికే క్లాత్ విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పింక్ కలర్ నెట్ పైన డిఫరెంట్ గా చూస్తున్నారు కదా ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది ఎట్లా ఉందనేది. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి మనకి లెహెంగాస్ కి సూపర్ గా ఉంటుంది, లాంగ్ ఫ్రాక్స్ కి ఇంకా ఎక్సలెంట్ ఉంది. పైన ఇది వచ్చేసి క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసుకుంటే ఈ మెటీరియల్ తీసుకొని ఇంకా అసలు చెప్పాలన్నా మన పిల్లలు అసలు మనము ఎంత బ్యూటిఫుల్ గా అసలు ఏదైనా మన ఓన్ క్రియేషన్ మనం చేసుకొని వేసుకుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుందండి. చూస్తున్నారు కదా అసలు ఒకదానికి మించిన ఒకటి అన్నట్టు కలెక్షన్ మొత్తం చెంకి వర్క్స్ కావచ్చు, పెయింట్ వర్క్స్ కావచ్చు, జార్జెట్స్ కావచ్చు, రన్ కార్డ్స్ కావచ్చు, అసలు ఎంత బాగుండయో. అసలు ముందర అసలు ఇక్కడ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయని అయితే ఒక లిస్ట్ చూసుకుందామండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది దొరుకుతాయి. దానికంటే ముందర ఇది చూడండి, నెట్ పైన ఎంత నీట్ గా వచ్చిందో. ఇది కాక మీన్ లెహెంగాకి కల్లీస్ లాగా కనుక చేసుకొని కుట్టించుకుంటే ఇంకా అసలుకి ఎంత బాగుంటుందో. దానిపైన చున్నీలండి ఇప్పుడు మీరు చూస్తున్నది. మనకి నచ్చినట్టుగా మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మనం డిజైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బెనారస్ పైన మనకి వర్క్ కూడా ఇచ్చేసారు అనమాట. క్లాత్ ఎంత లైట్ గా ఉందో చూడండి, చాలా హెవీగా ఉంది, చాలా వెయిటెడ్ గా ఉంది అని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. దానికి మళ్ళీ కర్ట్ వర్క్స్ కూడా వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకి హకోబా స్టైల్ బార్డర్స్ అనేది వచ్చేసింది అనమాట, హోల్స్ వచ్చేసి విత్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ తో. దీంతో మనము చిన్న పిల్లలకి గౌన్స్ కుట్టించుకున్నా కానీ అండ్ క్రాప్ టాప్ లాగా పైన టాప్ కి డిజైన్ చేసుకున్నా కానీ ఎక్సలెంట్ గా ఉంటుందండి. మనకి ఈ కలర్ దొరుకుతుంది, ఆ కలర్ అని పేస్టల్ కలర్సే కాదు, డార్క్ కలర్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రతి కలెక్షన్. ఇప్పుడు చూస్తుంది అయితే చూడండి ఎంత సింప్లీగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. వైట్ బేస్ పైన మనకి లావెండర్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చేసి ఆ కింద ఇచ్చిన స్టెమ్స్ వాటికి అన్నిటికీ మనకి గొట్టం పూసలు అంటారు, వాటితో వర్క్ సింప్లీగా ఇచ్చేసారు. ఎంత నైస్ గా ఉందో కదా, సింప్లీ సూపర్ అని చెప్పేసుకోవాలి. అండ్ నేను ఒకదాని గురించి కలెక్షన్ నేను చెప్పేదానికి నెక్స్ట్ దానికి వెళ్ళేదానికి అసలు ఇక్కడ చెప్తా పోతే అసలు మనకి ఎండ్ అనేది ఉండదండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి నెట్టెడ్ చున్నీస్ అనమాట. నెట్టెడే కాదండి, ఇక్కడ మనకి బెనారస్ చున్నీస్ కూడా దొరుకుతున్నాయి. ఆ బెనారస్ లో కూడా ఇప్పుడు ముంగా క్రేప్స్ అని చెప్పేసి, డోలాస్ అని చెప్పేసి, ఆర్గంజాస్ అని చెప్పేసి అసలు ఎన్ని రకాలు వచ్చినాయంటే అన్ని రకాలు ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ చూస్తున్నారు కదా కలంకారీ కూడా మనకి ఇక్కడ చున్నీలుగా అవైలబిలిటీలో ఉంది. అవి మనము లాంగ్ ఫ్రాక్స్ లాగా చూస్తే వాటికి కూడా పేరప్ చేసేసుకోవచ్చు. ఒక ఫ్రాక్ కి ఒక మల్టీ కలర్ చున్నీ కానీ తీసేసుకున్నామనంటే ఇక్కడ ఎన్ని డ్రెస్సెస్ కైనా పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు క్లాత్ షైన్ ఎంత బాగుంది అనేది, క్రేప్ జార్జెట్ క్రేప్స్. అండ్ ఇది అయితే మనకి ఆర్గంజాలో వస్తుంది అనమాట. ఇంకా టస్సర్ కావచ్చు, చూడండి బెనారస్ లో ఎంత క్వాలిటీగా అసలు ఫ్యాబ్యులస్ కలర్ అండి, నీట్ ఫినిషింగ్ వర్క్స్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తుందంతా వచ్చేసి కాటన్స్ లో చూసారు కదా మల్టీ కలర్ మల్టీ డిజైన్స్. అసలుకి ఇది నేను నెక్స్ట్ ఫ్లోర్ కి వచ్చాను అనమాట. చూడండి ఎంత ఉందో కలెక్షన్, ఎంత పొడుగ్గా ఉందో. నేను ఒక కార్నర్ లో నుంచి తీస్తేనే ఒక వరల్డ్ ని చూసినట్టుగా ఉండే క్లాత్స్ సంబంధించి. అండ్ ఈ క్లాత్ ని చూసారా ఎంత బాగుందో, వైట్ హాఫ్ వైట్ పేస్ పైన మనకి క్రీపర్ డిజైన్స్ వచ్చేసింది అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్ అది. ఇది వచ్చేసి ఆర్గంజా, ఇది వచ్చేసి మనకి షిమ్మరీస్. ఇవన్నీ మనకి లైనింగ్స్ కి కావచ్చు, చిన్న చిన్న ఫ్రాక్స్ కి కావచ్చు, కాటన్స్ అసలు వైట్స్ లోనే అసలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా హకోబా బ్లౌజెస్ కి ఒక సెక్షన్ అంతా, ఒక సైడ్ ఒక సెక్షన్స్ అంటే కొన్ని నెంబర్ ఆఫ్ చాంబర్స్ అంతా మనకి హకోబా క్లాత్సే ఉన్నాయి. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కదా. అండ్ ఇవి మనకి కాటన్స్ అనమాట. కాటన్ మీద మనకి డిజిటల్ ప్రింట్స్ అనమాట. ఫ్లోరల్ ప్రింట్స్ కావచ్చు, చిన్న చిన్ని మోటీస్ కావచ్చు.
ఎంత కలెక్షన్ ఉందో చూడండి. ఇవి వచ్చేసి మనకి బెనారస్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా. అసలు మనకి ఇక్కడ ఏమేమి క్లాత్ దొరుకుతాయని ఒక లిస్ట్ చూసుకుందామండి. బెనారస్ క్లాత్స్ కావచ్చు, ఇంకా ఫ్యాన్సీ క్లాత్, ప్లెయిన్ క్లాత్స్, హాఫ్ పట్టు, రా సిల్క్, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే జార్జెట్ మెటీరియల్ అండి. వీటితో కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టించుకుంటే అసలు చున్నీలాగా చేసుకున్నా కానీ అసలు ఎంత క్లాసీగా, ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో తెలుసా. అసలు డిఫరెంట్ లుక్ వస్తుందండి. అసలు నేను చెప్పాను కదా, మన సెల్ఫ్ డిజైన్స్ మనం చేసుకుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఇంకా మనకి ఇంకొంచెం క్రియేటివిటీ కానీ దానికి యాడ్ చేసుకుంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. మనమే క్వీన్స్ అని చెప్పేసి అనేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే థాట్స్ రాని వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి. ఈ ఫ్యాబ్రిక్ తో అది చేసుకోవచ్చు కదా, ఈ డిజైన్ తో ఇది క్రియేట్ చేసుకోవచ్చు అని మనమే ఒక క్రియేటివిటీ అయిపోతాం అనమాట. అంత కలెక్షన్ ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా. అండ్ ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదండి, బెనారస్ క్లాత్, ఫ్యాన్సీ క్లాత్, ప్లెయిన్ క్లాత్, హాఫ్ పట్టు, రా సిల్క్, క్రేప్, ప్యూర్ క్రేప్, షిమ్మర్, ఇంకా అంతేనా కట్ వర్క్ క్లాత్స్ కావచ్చు, అండ్ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, ఇంకా బ్రాసో, షిఫాన్, జార్జెట్, ప్లెయిన్ నెట్ కావచ్చు, డిజైనర్ నెట్ కావచ్చు, కట్ నెట్ వర్క్స్ కావచ్చు, చందేరి క్లాత్స్, జిమ్మీ క్లాత్స్ వస్తున్నాయి అవి, అండ్ డయబుల్ మెటీరియల్స్ కావచ్చు, జూట్ క్లాత్ కావచ్చు, లిచ్చి క్లాత్ కావచ్చు. అసలుకి ఇవన్నీ అసలు మనకి ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఇంకా చెప్పాలంటే గాగ్రాస్ కి సంబంధించినవి కానీ, లాంగ్ ఫ్రాక్స్ కి సంబంధించినవి కానీ చెప్పక్కర్లేదండి. వన్ స్టాప్ అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుందంటే మనకి లైనింగ్ మెటీరియల్స్, రా సిల్క్స్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, ఇంకా ఏ రకంగా అయినా కానీ మనం యూజ్ చేసుకోవాలనే కానీ ఇవన్నీ ఆ మెటీరియల్స్ అన్నమాట. ఇంకా మనకి ఇక్కడ డిజైనర్ గా క్రియేట్ చేసుకునేదానికి శారీస్, డిజైనర్ వేర్ శారీస్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. ఒక్క శారీస్ కాదండి, వాటికి మ్యాచింగ్ లేసెస్ కావచ్చు, అన్ని మనకి ఇక్కడ సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్ లోకి వెళ్ళామండి. ఒక ఫ్లోర్ అంతా మనకి బెనారస్ అయితే, ఇంకొక ఫ్లోర్ అంతా మనకి కాటన్ మెటీరియల్స్ వస్తుంది, అండ్ ఇంకొక ఫ్లోర్ లోకి వెళ్తే మనకి లైనింగ్స్ కి సంబంధించినవి వస్తుంది. ఇట్లా ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క ప్రత్యేకత అన్నట్టుగా ఉందన్నమాట ఈ షాప్ లో, మన దినేష్ బెనారస్ హౌస్ లో. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఆర్గంజాలో డిజిటల్ ప్రింట్స్ అన్నమాట. చూసారు కదా ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్, కలర్స్ ఉన్నాయో. చూస్తున్నారు కదా. మనకే అర్థం కాదు, ఒక్కదానికి మించిన డిజైన్ ఒకటి, అన్ని తీసుకోవాలనిపించేస్తుంది, అన్నిటికీ ఒక్కొక్క క్రియేటివిటీ వచ్చేస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి చున్నీస్ అనమాట, కట్ వర్క్ చున్నీస్, షిఫాన్ మెటీరియల్ పైన వచ్చిందనమాట ఈ వర్క్ అంతా. అదంతా స్టోన్స్ అండి ఇంటర్నల్ గా. చూసారు కదా. అసలు చున్నీల్లోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, ప్లెయిన్ చున్నీస్ ఉన్నాయి, ఇంకా బెనారస్ చున్నీస్ ఉన్నాయి, ఇంకా అవేనా డిజైన్ చేసుకునేదానికి మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి చున్నీస్ ని. నాకైతే చెప్పి చెప్పి ఆల్పు వచ్చేస్తుందండి. ఇంకా ఇంకా చెప్పేదానికి ఆవిడ చాలా ఉంది. చూస్తున్నారు కదా కలెక్షన్ అనేది ఎంత ఉందో. ఇంకా ఇవే కాదండి మనకి షేపర్స్, బాడీ షేపర్స్, అండ్ లెగిన్స్, అండ్ టాప్స్, ఇంకా రెడీమేడ్ టాప్స్ మీన్స్ ఇట్లాగా కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉండి, రెడీమేడ్ బ్లౌజెస్ కావచ్చు, డిజైనర్ బ్లౌజెస్ కావచ్చు, ఇటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉందండి. అండ్ చూస్తున్నారు కదండి డిజిటల్ ప్రింట్ తో ఎంత బాగుందో. ఆర్గంజాలోనే విత్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చింది అనమాట, చిన్న చెంకితో, గ్లిటరీతో. బాగుంది కదా. వీటిని మనం శారీస్ గాను యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు, ఇంకా లెహెంగాస్, కాక్రాస్ లాగా, క్రాప్ టాప్స్ లాగా
చెప్పాను కదండి, ఎంత మన క్రియేటివిటీ ఉండాలే కానీ దాన్ని ఏ రకంగా అయినా కానీ మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెట్లోనండి, చూసారు కదా. ఒక్క డిజైన్లో మనకి ఏ కలర్ కావాలన్నా కూడా మనకి ఆ కలర్ దొరికే అంత ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఐ మీన్ కలెక్షన్ ఉంది, అంత కలెక్షన్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది మనకి. ఇంకా మనకి బెనారస్లో మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ అండ్ చిన్న చిన్న నెట్స్లో వచ్చేసి చెమ్కి వర్క్స్ కావచ్చు. అండ్ చున్నీస్ చూడండి, బాందినీ స్టైల్, మల్టీ కలర్ బాందినీ స్టైల్ చున్నీస్. ఇంత కలెక్షన్ అనేది మనకి అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇంకా వెల్వెట్ పైన చూడండి ఎంత వర్క్ ఇచ్చారో. అండ్ పైతాని బోర్డర్స్ పైన. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బెనారస్ చున్నీస్ అన్నమాట. దానిలో కూడా మనకి మల్టీ కలర్స్ వచ్చినాయి కావచ్చు, సింగిల్ కలర్స్ కావచ్చు. అండ్ కలంకారీ, ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ ట్రెండీ కలంకారీ డిజైన్స్ అన్నమాట. దానిలో కూడా పిచ్వాయ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం ఒక్క చున్నీ తీసుకున్నామనంటే 4-5 డ్రెస్సెస్కి, నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్కి మనం మ్యాచింగ్ చేసేసుకోవచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. పిచ్వాయ్ డిజైన్స్ కానీ కలంకారీ డిజైన్స్ అసలు ఒకటేంది, రన్ కార్డ్స్ లాగా తీసుకోవచ్చు బెనారస్లో. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి వైన్ కలర్ పైన బెనారస్ అన్నమాట. ఇది వచ్చేసి కలంకారీ కాటన్ మెటీరియల్తో వచ్చిందండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి బెనారస్ వచ్చిందన్నమాట. ఇది వచ్చేసి